న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీశైల దేవస్థానానికి కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన మట్టి శ్రీనివాస్, విద్యుల్లత దంపతులు విలువైన బంగారు, వెండి ఆభరణాలను విరాళంగా సమర్పించారు. వీరిచ్చిన వెండి వస్తువుల బరువు 42 కేజీల 516 గ్రాములు కాగా, బంగారు ఆభరణాల బరువు 73 గ్రాముల 500 మిల్లీగ్రాములు ఉంది. ఈ విరాళాల మొత్తం విలువ సుమారు 1 కోటి వరకు ఉంటుందని దాతలు తెలిపారు. దేవస్థానం అధికారులు దాతలను అభినందించి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. మార్కాపురం జిల్లా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్లో 10 లక్షల వ్యయంతో నిర్మించిన డ్రైనేజీ కాలువలను మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, టీడీపీ నాయకులు పరిశీలించారు. ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షుడు జంషీర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఫిరోజ్ నాయకులు పాల్గొన్నారు. మార్కాపురం మండలం వేములకోట గ్రామంలో ప్రమాదకర స్థితిలో ఉన్న విద్యుత్ స్తంభంపై సోషల్ మీడియాలో వచ్చిన ఫిర్యాదుకు విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించారు. లైన్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో జలం నాగరాజు ఘటనా స్థలానికి చేరుకుని జేసీబీ సహాయంతో స్తంభాన్ని నిలబెట్టి మరమ్మతులు చేపట్టారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఈ సంఘటన సోషల్ మీడియా ద్వారా అధికారులు ఎంత వేగంగా స్పందిస్తున్నారో తెలియజేస్తోంది. యాడికి మండల వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వేములపాడు వంక పొంగి పొరలడంతో నీరు ప్రధాన రహదారిపై ప్రవహిస్తోంది. దీనివల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాయచోటి డివిజన్ పరిధిలో ఇటీవల కురిసిన వర్షాలపై డీవైఎఫ్ఓ రామ్మోహన్ నాయక్ వివరాలు వెల్లడించారు. డివిజన్లో మొత్తం 246.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా గాలివిడిలో అత్యధికంగా 136.2 మిల్లీమీటర్లు, ఎల్ఆర్పల్లిలో 38.0 మిల్లీమీటర్లు, రాయచోటిలో 26.8 మిల్లీమీటర్లు, రామాపురంలో 16.08 మిల్లీమీటర్లు, సంబేపల్లిలో 15.2 మిల్లీమీటర్లు, చిన్నమండంలో 14.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. గాలివీడు మండలంలోనే అత్యధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. చంద్రగిరి మండలం రాయలపురం సమీపంలోని ఓ రైస్ మిల్లు యజమాని ధాన్యం మిల్లింగ్ లో రైతులను నష్టపరుస్తున్నారని పలువురు రైతులు ఆరోపించారు. జమండ్ల వీధికి చెందిన రైతు అమర్నాథ్ రెడ్డి 10 బస్తాల ధాన్యాన్ని మిల్లుకు తరలించగా కేవలం 417 కిలోల బియ్యం మాత్రమే వచ్చిందని, సాధారణంగా 470 కిలోల బియ్యం రావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయమై మిల్లు యజమాని దేవాన్ని ప్రశ్నించగా అవమానకరంగా మాట్లాడారని రైతు ఆరోపించారు. ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. మార్కాపురం మండలం పెద్దనాగులవరం గ్రామ సమీపంలో గుండ్లకమ్మ నది తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో పెద్దనాగులవరం నుంచి మార్కాపురానికి పనుల నిమిత్తం నదిపై రాకపోకలు సాగించే గ్రామస్తులకు ప్రమాదం ఏర్పడింది. గతంలో ఈ వాగును దాటుతూ ఎంతో మంది కార్మికులు మరణించినందున ప్రమాదాలు జరగకుండా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్యాష్ రాజేష్ లోకేష్ అనే సింగిల్ విండో పాలన నడుస్తోందని, ఈ ఫార్ములాతో ప్రతి వర్గాన్ని మోసం చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. 2 నెలల్లోనే చంద్రబాబు 3.60 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, ఆర్థిక లోటును పెంచి ఖజానాను ఖాళీ చేశారని ఆయన విమర్శించారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెప్పుకునే విజయాలు కూడా లేవని ఆయన అన్నారు. మార్కాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయ సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారీ వర్షం కారణంగా గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం నిలిచిపోయినా పాఠశాల లైబ్రరీ హాల్లో చిన్నారులు యోగాసనాలు వేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆసనాల ప్రాముఖ్యతను వివరిస్తూ వారు ప్రదర్శన ఇచ్చారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో 100 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, విద్యుత్ శాఖ అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. బొగ్గులగుంది కాలనీ పరిసరాలలో నెలకొన్న విద్యుత్లో వోల్టేజ్ సమస్యలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే ఉగ్ర దృష్టికి తీసుకురావడంతో అధికారులు ఈ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించారు.